ప్రపంచాన్ని గడగడలాడించిన వీరుడు, విశ్వాన్ని జయించిన ధీరుడు, జగజ్జేత విశ్వ విజేత, గ్రీక్ సామ్రాజ్యాల ముద్దుబిడ్డ, మహారాజు రారాజు అలెగ్జాండర్ ది గ్రేట్ పుట్టినిల్లైన మెసడోనియాకి స్వాగతం. అలెగ్జాండర్ పుట్టినప్పుడు యేసుక్రీస్తు అల్లా ఉన్నారంటే లేరు. ఎందుకంటే అప్పుడు కొన్నవి బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం. అందుకే క్రీస్తు పూర్వము అంటారు. విశ్వ విజేత అలెగ్జాండర్ చేసిన తప్పు ఏంటంటే అతని కన్ను అఖండ భారతదేశం వైపు పడడం అని. వాడికి తెలియంది ఏంటంటే అంగ వంగ కళింగ హేపాల భోపాల నేపాల కాంబోజ వరకు సామ్రాజ్యం అఖండ భారతదేశం అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్, నేపాల్, భోపాలు, ఈ మొత్తం మగధ సామ్రాజ్యంతో చూసుకుంటే ఇటువంటి మయన్మార్, భూటాను, ఇక్కడున్న కాంబోజ్ అంటే కంబోడియా వరకు, అంటే చైనా కార్నర్స్ వరకు మగధ సామ్రాజ్యం ఉండేది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అజర్బైజాన్, రాజధాని బాకు నుంచి. సో మనం ఇప్పుడు ఈ అజర్బైజాన్ దేశాన్ని ముగించుకున్నాం కదా. ఇప్పుడు మనం అలెగ్జాండర్ ది గ్రేట్, మదర్ తెరెసా పుట్టినిల్లైన మెసడోనియాకి వెళ్తున్నాం. సో మెసడోనియా రాజధాని స్కోపియాకి అయితే వెళ్తున్నాము. సో నాకు 17 గంటలు ఉంది ఫ్లైట్కి, అర్ధరాత్రి 5 గంటలకి. ఈ 17 గంటలు హోటల్ చెక్అవుట్ చేసాను. ఏం చేయాలో తెలియక ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్ 5 స్టార్ హోటల్ లాగా ఉంటుంది, చూసారు కదా, బాగుంది. సో ఎయిర్పోర్ట్కి 17 గంటలు దినం తీర్చేద్దాం. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టండి. అలెగ్జాండర్ దగ్గరని మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ భలేగా ఉంది నిజంగా, సూపర్ ఎయిర్పోర్ట్ కదా. మొత్తానికైతే ఫ్లైట్ టికెట్ వచ్చింది అజర్బైజాన్ ఎయిర్లైన్స్, 3 పాస్పోర్ట్లు. అసలు మార్నింగ్ ఫ్లైట్, ఇది పొద్దున్న ఫ్లైట్ అయితే ప్రైస్ వచ్చేసి 30,000 ఉంది. సో అర్ధరాత్రి ఫ్లైట్, అర్ధరాత్రి మధ్యలో దొరికి ఎవరు బుక్ చేసుకోరు కదా, అర్ధరాత్రి సగం పడిపోయింది 15,000. అందుకే నేను బుక్ చేశాను. నేను చేసిన తప్పు ఏంటంటే హోటల్ రూమ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చాను. 12 నుంచి 12 గంటలు, 12 నుంచి 6 ఎంత 18 గంటలు, మళ్ళీ 8 గంటలు చేయాలి, 24 గంటలు ఎయిర్పోర్ట్లోనే 18 గంటలు ఉన్నాను. సో రూమ్ ఉంటే బాగును, మర్చిపోయాను. ఎనీవే మీకు ఇప్పుడు నార్త్ మెసడోనియా యొక్క రాజధాని స్కోపియాకి అయితే వెళ్తున్నాం. అలెగ్జాండర్ పుట్టినీళ్ళు, మదర్ తెరెసా పుట్టినీళ్ళు. లెట్స్ గో. మంచు ఎక్కువ పడడం వల్ల ఫ్లైట్లు అయితే చాలా క్యాన్సిల్ చేశారు. అంటే హెవీ స్నోఫాల్ అనమాట, ఫ్లైట్లు వెళ్ళడం అవ్వదు. చూడండి, వర్షం మామూలుగా లేదు, మంచు, చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. మామూలుగా లేదు. మొత్తానికి వచ్చేసాను. అస్సలు మామూలుగా లేదు, చాలా మంచు ఉంది. ఇది ఫ్లైట్ ఎగురుతుందో, అసలు మంచు చూసారు కదా ఎలా ఉంది. అది ఎగురుతుందో లేదో కూడా కష్టం, చాలా ఇదిగా ఉంది. చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. మీరు చూసుకుంటే విండోస్ కూడా నిండిపోయి ఏదో కెమికల్ వచ్చిందండి. ఆ కెమికల్ ఫస్ట్ టైం నా జీవితంలోని మొత్తం ఏరోప్లేన్ అంతా వాష్ చేశారు, పసుపు నీళ్ళు జల్లినట్లు. మొత్తం మంచంతా కరిగిపోయింది, ఈవెన్ సెకండ్స్లో కరిగిపోయింది, ఎగిరిపోయాం. వెల్కమ్ టు మెసడోనియా. మొత్తానికి వచ్చేసాం అలెగ్జాండర్ మదర్ తెరెసా పుట్టినీళ్ళకి. నిజంగా ఫ్లైట్ ఎగరదేమో అనుకున్నాను, మొత్తానికి ఎగిరింది. సో ఇప్పుడు మనం డబ్బులు, సిమ్ కార్డు తీసుకుని హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. సో ట్రావెల్ కార్డు పెట్టేసి డబ్బులు తీసేసుకున్నాం. బోల్డ్ ఏటీఎంలు అయితే ఉన్నాయి. మెసడోనియా లచ్చిందేవి. సో మెసడోనియా లచ్చిందేవి పోడు వచ్చేసి మెసడోనియా దినారు. సో ఒక దినార్ వచ్చేసి ₹1.5. సో ఇప్పుడు 1000 రూపాయలు ఉంది కదా, ఇది 1500 రూపాయలతో సమానం. 20,000 అయితే తీసుకున్నాను. సిమ్ కొనుక్కుంది. సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను, 20 GB కలిపి 2000. ఇదే స్ట్రాంగ్ అంటే ఇక్కడ. సో ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోదాం. సో హాస్టల్కి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ బస్సు కూడా ఉంది, చాలా చవక, 200 రూపాయలు. హాస్టల్ 400 రూపాయలు అండి. హిస్టారికల్ హాస్టల్, బాగుంది, నీట్గానే, శుభ్రం, చాలా శుభ్రం, క్లీన్ అండ్ హైజీనిక్ అనమాట. నాది ఇక్కడ బెడ్ బాగుంది, సూపర్. సో ఇది కిచెను, లివింగ్ ఏరియా అనమాట. ఇదిగోండి మొత్తం హాస్టల్, రాత్రంతా పార్టీలు అవి, బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మెసడోనియా, రాజధాని స్కోపియా నుంచి. నిజంగా అలెగ్జాండర్ గడ్డ మీద, పుట్టి నీళ్ళ మీద నిలబడి మాట్లాడుతాను. ఎదురుగా నిలబడుతుంది అలెగ్జాండర్, గుర్రం మీద కట్టి ఆ రాజసం చాలా బాగుంటుంది. నిజంగా అలెగ్జాండర్ విశ్వ విజేత, జగజ్జేత. చిన్నప్పటి నుంచి ఆయన గురించి కథలుగా చాలా చదువుకున్నాం. అవన్నీ మీకు వివరంగా చూపిస్తూ, ఈ రాజధానిని చూపిస్తూ, ఆయన ఆనవాళ్ళని చూపిస్తూ చెప్తాను. చాలా బాగుంటుంది. నిజంగా మన భారతదేశం వచ్చి ఎలా ఓడిపోయారు, ఏం జరిగింది, మొత్తం అంతా ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి పూర్తిగా చూడండి, ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఈ
మెసడోనియా దేశం ల్యాండ్ లాక్డ్ కంట్రీ, అంటే చుట్టూ దేశాల మధ్యన ఉంటుంది, వీళ్ళకి సముద్రం లేదు. సో వీళ్ళు చూస్తున్న నది వార్దా నది అనమాట. ఇది వెళ్ళి గ్రీస్లో కలుస్తుంది. అక్కడ మీకు కనబడుతుంది మెసడోనియా యొక్క ఫ్లాగ్ అనమాట. సూర్యుడు, వెలుగు, మొత్తం విశ్వ విజేత అలెగ్జాండర్ సింబల్. సో అలెగ్జాండర్ పుట్టింది క్రీస్తు పూర్వం 356 జూలై. సో క్రీస్తు పూర్వం అని ఎందుకు అంటున్నానంటే అప్పటికి యేసుప్రభు పుట్టలేదు, అల్లా పుట్టలేదు. సో ఉన్న మతాలు కాస్త మూడే మూడు, అవేంటో రన్నింగ్లో చెప్తాను. సో ఇక్కడ పేలా అనే ప్రాంతంలో పుట్టారు. ఇద్దరు నాన్నగారు అమ్మగారు రాజులు, మహారాజుల కుటుంబంలోనే పుట్టారు. అంతా బాగానే ఉంది. మీ అందరికీ తెలుసు మన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ యొక్క గురువు అరిస్టాటిల్. ఆయన గురించి చరిత్ర ఎంతో కథలుగా చెప్పుకుంటుంది, ఎందుకంటే అతను పెద్ద గురువు కాబట్టి. సో తన తండ్రి ఆదేశాల మేరకు మొత్తం మన గ్రీకు వీరుడు అలెగ్జాండర్కి అస్త్ర శస్త్రాలు, నైపుణ్యాలు, యుద్ధ కళల్లోని మొత్తం అన్నీ నేర్పించి వదులుతాడు. మొత్తం ఎలాగంటే ఒక శక్తివంతుడిగా తయారు చేస్తాడు. సో అప్పుడు అలెగ్జాండర్ ఏం చేస్తారంటే అన్నీ నేర్చుకుని తన గురువు దగ్గర పక్కనే ఉన్న గ్రీకు సామ్రాజ్యాల మీద దండయాత్రలు చేసి గ్రీకు సామ్రాజ్యాల్ని హస్తగతం చేసుకొని మొత్తం కైవసం చేసుకుంటారు. సో అప్పుడు తన గురువు దగ్గర తన కోరికను చెప్తారు. ఈ రాజధాని స్కోపియా అని సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అని అంటారు. ఇలాంటి బ్రిడ్జులు చాలా ఉన్నాయి. అవి మీకు డ్రోన్ షాట్లో చూస్తాను. చూశాక అలెగ్జాండర్ కథనైతే కంటిన్యూ చేద్దాం. అలెగ్జాండర్ తన గురువు అరిస్టాటిల్ దగ్గరికి వచ్చి గ్రీక్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాను, ఇప్పుడు ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాను, దానికి నీ సహాయ సహకారాలు కావాలని తన గురువుని అడగ్గా గురువు ప్రపంచంలో ఉన్న ఎన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్తారనమాట. అలెగ్జాండర్ కోరిక విన్న అరిస్టాటిల్ ప్రపంచ పటం తీసుకొని ఏ సామ్రాజ్యాలు ఉన్నాయి, వాటిని హస్తగతం ఎలా చేసుకోవాలి, వాటి వ్యూహాలు ఏంటి, వ్యూహ రచన అయితే రచిస్తారు. మీకు డౌట్ రావచ్చు, గ్రీక్ సామ్రాజ్యంతో ప్రపంచం మీద దండయాత్ర అవుతుందంటే. ఆఫ్ కోర్స్, ఎందుకు అవ్వదు? గ్రీక్ సామ్రాజ్యం అంటే చిన్న చితక ఇప్పుడున్న స్పెయిన్, ఇటలీ, పోర్చుగీసు సామ్రాజ్యాలు, అబ్బో మొత్తం యూరప్ అంతా. మీరు గ్రీక్ సామ్రాజ్యం అంటే ఏదో చిన్న గ్రీస్ అనుకుంటున్నారా? అయ్యో మొత్తం యూరప్ అంతా అప్పుడు మన అలెగ్జాండర్ చేతిలో ఉండేది. దానికి నాయకుడిగా అలెగ్జాండర్ ఉండేవాడు, చక్రవర్తిగా. ఈ సామ్రాజ్యంతో విశ్వాన్ని జయించడానికి అరిస్టాటిల్ దగ్గరికి వస్తారు. సో అరిస్టాటిల్ ఇదో చెప్తారు, ఫస్ట్ నీకున్న సైన్యంతో నువ్వు ఈజీగా ఈజిప్షియన్ సామ్రాజ్యాన్ని నువ్వు ఓడించగలవు. సో ఈ ఈజిప్షియన్ సామ్రాజ్యాన్ని, నీ గ్రీక్ సామ్రాజ్యాన్ని పట్టుకొని పర్షియా సామ్రాజ్యం మీద దండయాత్రకి వెళ్ళగలవు. పర్షియా సామ్రాజ్యాన్ని ఈజీగా నువ్వు గెలవగలవు. ఎందుకు అంటే 200 ఏళ్ళ చరిత్ర కలిగింది పర్షియన్ సామ్రాజ్యం. సో పర్షియన్ సామ్రాజ్యం ఈజీగా జయించగలవు అని చెప్పి అరిస్టాటిల్ అలెగ్జాండర్తో చెప్తాడు. అరిస్టాటిల్ అలెగ్జాండర్కి చిలక్క చెప్పినట్లు చెప్తాడు, నువ్వు ఎన్ని దండయాత్రలైనా చెయ్యి, ఎన్ని యుద్ధాలైనా చెయ్యి, కానీ అఖండ భారతదేశం యొక్క జోలికి పోకు అని చెప్తే అలెగ్జాండర్ అడుగుతారు, ఎందుకు గురువా, ఎందుకు వెళ్ళకూడదు అంటే, అక్కడ అఖండ భారతదేశంలో మగధ సామ్రాజ్యం ఉంది. వాళ్ళ నాగరికత మనకన్నా అడ్వాన్స్గా ముందస్తులు ఉన్నారు. సో వాళ్ళ నాగరికత ముందు మనకున్న సైన్యం కానీ మన యుద్ధ తంత్రాలు కానీ వాళ్ళ ముందు అవ్వవు. సో వాళ్ళని ఓడించడం చాలా కష్టం అని చెప్తే అలెగ్జాండర్ అంటాడు, ఈ ప్రపంచ విశ్వ విజేతని ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికో లేదని చెప్పి తన కత్తి ఎత్తుపెట్టి తన గుర్రాన్ని ఎగ్గొట్టి ప్రపంచం మీదకి దండయాత్రకైతే బయలుదేరతాడు. మీరు చూసుకుంటే అండి, అఖండ భారతదేశం యొక్క చరిత్రని ఈ ప్రభుత్వాలు దాచేసి అక్బరు, బాబరు, మొహంజోదరో, బకియార్ ఖిల్జీ, ఇదేంటి ఔరంగజేబు, వీళ్ళ చరిత్ర మన పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. కానీ మగధ సామ్రాజ్యం మీరు చరిత్ర చూసుకుంటే అలెగ్జాండర్ గ్రీకు సేనలను పోగు చేసుకొని యుద్ధ సన్నాహాలు చేసుకుని సమర సంకారం ఊది గర్జించిన సింహం వలె ప్రపంచం మీద దండయాత్ర మొదలుపెట్టే ముందు గురువు గారు ఆశీర్వాదం తీసుకుంటారు. గురువా ప్రపంచం నుంచి నీకేం కావాలి అని అడిగితే గురువు అరిస్టాటిల్ అంటారు అలెగ్జాండర్తో, అఖండ భారతదేశానికి వద్దన్న యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి అక్కడి నుంచి పిడికిరు మట్టి
ఒక గురువుని నాకు అని అడుగుతారు. అప్పుడు అలెగ్జాండర్ అంటారు, గురువా మీరే ప్రపంచంలో గొప్ప అని అనుకుంటున్నాను, మీకెందుకు గురువు అని అంటే అరిస్టాటిల్ అంటాడు, నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. భారతదేశంలోని ఉన్న గురువులకే గురువులు, వాళ్ళ దగ్గర విశిష్ట సంపద, అతి విజ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. నువ్వు చెప్పినట్లు నాకు ఒక గురువు, ఒక పిడికిని మట్టితే అని ప్రామిస్ చేసుకుంటారు. మొట్టమొదటిగా అలెగ్జాండరు తన సైన్యంతో ఈజిప్షియన్ సామ్రాజ్యాల మీదకి దండయాత్రకి అయితే బయలుదేరతారు. సో ఈజిప్షియన్ సామ్రాజ్యం అలెగ్జాండర్ యొక్క గొప్పతనం, సైన్యం యొక్క పరాక్రమాలు తెలుసుకొని యుద్ధం జరగకుండా, ఆస్తి నష్టం వాటిల్లకుండా, ప్రాణత్యాగాలు జరగకుండా సరెండర్ అయిపోతారు. అంటే నువ్వు వచ్చి ఆక్రమించేసుకో అని చెప్పి స్వాగతం పలుకుతారు. సో మీరు చూసుకుంటే నేను ఈజిప్షియన్ సిరీస్లో మీకు ఎక్కడ చూసిన అలెగ్జాండర్ యొక్క విగ్రహాలు, ధ్వజస్తంభాలు, సింహాలు, తర్వాత శక్తిపీఠాలు లాంటివి పెద్ద పెద్దవి మీకు చూపించాడు. మీ అన్ని వీడియోలో చూసుకోవచ్చు. సో వెళ్ళాడు మనోడు ఈజీగా చిటికల్లో చాలా సులువుగా అలెగ్జాండర్ ఈజిప్షియన్ సేనని అయితే అలెగ్జాండర్ సేన హస్తగతం చేసుకుంది. అప్పుడు అలెగ్జాండరు ఈ గ్రీక్ సేనలతో ఈ ఈజిప్షియన్ సేనలతో కలిసి 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పర్షియా సామ్రాజ్యాల మీదకి దండయాత్రలకైతే బయలుదేరతారు. సో ఈ పర్షియా సామ్రాజ్యాలు ఒకప్పుడు ఈ గ్రీక్ సామ్రాజ్యాల్లో ఉన్న వాళ్ళని బందీలుగా చేసి, బానిసలుగా చేసి చిత్రహింసలు చేస్తుంటుంది వాళ్ళ రాజ్యంలో. సో ఆ కక్షతో ఈ గ్రీక్ సామ్రాజ్యం, ఈ అలెగ్జాండరు పర్షియన్ సామ్రాజ్యాల మీద హోరీ పోరు జరిపి మొత్తం ఈ పర్షియన్ సామ్రాజ్యాలన్నీ హస్తగతం చేసుకుంటారు. మీరు చూసుకుంటే ఇరాన్, ఏది పర్షియా అంటే ఏదో కాదు, ఇరాన్ ఈ మధ్యన మనం చూపించాం కదా ఇరాన్ సామ్రాజ్యాలు. సో ఇరాన్ సామ్రాజ్యాలన్నీ, ఇరాను, ఇరాకు, ఈ బెల్ట్లో ఉన్న దేశాలు, సిరియా, ఈ అన్ని దేశాలని అయితే అలెగ్జాండర్ ఆక్రమించుకుంటారు. అప్పటికే అలెగ్జాండర్ ఓటమిని ఎరగని రారాజుగా, అతి శక్తివంతమైన సైన్యంగా, అంటే చూసుకుంటే యూరోప్లో ఉన్న 40 దేశాలు, ఆ తర్వాత ఈ ఈజిప్ట్ దగ్గర ఈ ఎడారి ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఈజిప్టు, అల్జీరియా, తునీషియా, ఈ పక్కన ఈ బెల్ట్లో ఉన్న మొరాకో, ఈ అన్ని దేశాలు, ఆ తర్వాత పర్షియా సామ్రాజ్యాలు, ఇరాను, ఇరాకు, సిరియా, మొత్తం ఈ కార్నర్ అంతా మొత్తం దగ్గర ఒక 80-90 దేశాలని అప్పటికే ఆక్రమించేశారు. అక్కడ ఓటమిని ఎరగని రారాజు విశ్వవిజేత అలెగ్జాండర్ చేసిన తప్పు ఏంటంటే అతని కన్ను అఖండ భారతదేశం వైపు పడడం. సో అతను తన సేనలతో అఖండ భారతదేశం వైపు దూసుకు సాగాడు. కానీ వాడికి తెలియంది ఏంటంటే అంగ కళింగ, హేపాల, భోపాల, నేపాల, కాంబోజ వరకు సామ్రాజ్యం అఖండ భారతదేశం. అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్, నేపాల్, భోపాలు, ఈ మొత్తం మగధ సామ్రాజ్యంతో చూసుకుంటే ఇటువంటి మయన్మార్, భూటాను, ఇక్కడున్న కాంబోజ్ అంటే కంబోడియా వరకు, అంటే చైనా కార్నర్స్ వరకు మగధ సామ్రాజ్యం ఉండేది. సో ఆ మగధ సామ్రాజ్యాన్ని ఢీకొట్టడానికి తన సేనలతో, తన దగ్గర అలెగ్జాండర్ దగ్గర ఉన్నది కూడా అతిపెద్ద సేనలే, ఆ సేనలతో వచ్చాడు. ఫస్ట్ వస్తూ ఇప్పుడున్న కాందహార్, ఇప్పుడు అంటే ఆఫ్ఘనిస్తాన్ స్పాట్ని హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, అదే కాందహార్ అయిపోయాక తక్షశిలకు చేరుకున్నాడు. తక్షశిల అంటే ఏదో కాదు, ఇప్పుడున్న పాకిస్తాన్ తక్షశిల అంటారు. ఇప్పుడు ఈ అలెగ్జాండర్ సినిమాలో అసలు సిస్లైన కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి, మిస్ అవ్వకండి, కూర్చొని చెప్తాను. జేలం నది యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ జేలం అని కొట్టగానే మీకు ఇంటర్నెట్లో కథలు వస్తాయి. సో ఇక్కడ మీరు చూసుకోవాలి, తక్షశిలలో ఉన్న రాజు ఎవరైతే ఉన్నాడో అంబి దేశద్రోహైనా చెప్పాలి. సో ఆ పొరుగు రాజుని ఓడించడం కోసం అలెగ్జాండర్తో చేతులు కలుపు, ఆ పొరుగు రాజే పురుషోత్తముడు. సో ఇక్కడ మీరు ఆ జేలం నది అవతల వైపు పురుషోత్తముడి సామ్రాజ్యాలు, అవతల వైపు ఈ అలెగ్జాండర్ ఈ అంబితో కలిపి ఉంటాడు. సో అంబి ఏం చేస్తారంటే మొత్తం అన్నీ అప్పచెప్పేస్తారు, సరెండర్ అయిపోతారు. నాకు ఏదైతే నవ్వడం కానీ ఆయన ఓడించాలి అనే కక్ష పగ పత్రికాలతో మన అంబి ఉంటాడు. సో అలెగ్జాండర్ తోడయ్యేసరికి విన్ అయిపోతాడు అనుకుంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనందరికీ తెలుసు అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్ ఎంత గొప్పవాడో. ఆ రోజుల్లో మౌర్య సామ్రాజ్యాలైన ఈ మగధ, మౌర్య, ఆ టైంలోని చాణుక్యుడు, చంద్రగుప్తుడు, నిజంగా చాణుక్యుడు, చంద్రగుప్తుడు కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రపంచం గాంచింది. అసలు ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నీ అందులో ఉన్న రాజనీతిని ఫాలో అవుతాయి. అంటే అర్థం చేసుకోండి, అలాంటి రాజనీతి రచించిన చాణుక్యుడు ఉంటుండగా విజయం అలెగ్జాండర్కి వరిస్తుందా? వరించనివ్వడు కూడా. ఎందుకంటే ఆ చాణుక్యుడి బుర్ర తెలివి అలాంటి చాణుక్య, చంద్రగుప్తులు కలిసి
అలెగ్జాండర్తో యుద్ధానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే జీలం నది. సో జీలం నది అవతల వైపు రాజ్యాలు ఏంచి చంద్రగుప్తుడివి, ఇవతల వైపు మన అలెగ్జాండర్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ హిందూ కుష్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో హిమాలయ, సో హిమాలయ శ్రేణుల్లోని మంచు కరిగి ఆ జీలం నది యొక్క నదీ ప్రవాహం మంచు ఉప్పు మీద ఉంటుంది. సో అది తెలిసిన వాళ్ళకి ఈజీగా దాటడం, ఎందుకంటే ఎక్కడ లోతు ఉంటుంది, ఎక్కడ పల్లం ఉంటుంది. కానీ అలెగ్జాండర్కి తెలియదు కదా. సో ఈ విధంగా అలెగ్జాండర్ మన వైపు వస్తే మనం ఈజీగా ఓడించవచ్చు అని చాణక్యుడు చెప్పడంతో సో యుద్ధ ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటారు. అనుకున్నట్లు అలెగ్జాండరే వస్తాడు, ఎందుకంటే ప్రపంచాన్ని జయించాలనుకుంటుంది అలెగ్జాండర్, పురుషోత్తముడు కాదు. సో ఈ నదీ ప్రవాహంలో అలెగ్జాండర్ యొక్క సైన్యం సగానికి సగం కొట్టుకుపోతుంది. అప్పుడు పురుషోత్తముడు ప్రపంచంలో ఎవరికీ తెలియని యుద్ధం అయినా మదగజాలతో యుద్ధం చేస్తాడు. అది అలెగ్జాండర్కి తెలియదు, ఎందుకంటే అలెగ్జాండరు ఒంటులు చూశాడు, గుర్రాలు చూశాడు, కానీ ఏనుగులు అందులోని మదగజాలు చూడలేదు. సో మన పురుషోత్తముడు అంత మదగజం నుంచి అంత ఎత్తు నుంచి కిందకి బాణం వదిలితే మరో కింద నుంచి బాణం పైకి ఎట్టేసరికి సైన్స్ ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉంటుంది, ఫోర్స్ పైనుంచి కిందకి బాగా గొచ్చడం, అందులోనూ మదగజాలు ఎత్తుకు వదిలేసేసాయి. తొండాలతో కొడితే ఒక్కొక్క గుర్రం ఎగిరిపోయింది ఆకాశంలోకి. మొత్తం ఆ విధంగా ఈ గ్రీకు సేనలు మొత్తం మట్టి గడిచిపోయాయి. ఈ యుద్ధంలో ఎన్నో విజయాలు అందించిన అలెగ్జాండర్ గుర్రం బుసెఫెలస్ చచ్చిపోతుంది. సో అవన్నీ చూసేసరికి ఇంకా అలెగ్జాండర్ వాళ్ళ సేన పారిపోవడమే జరుగుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 8 సంవత్సరాలు ఆ మెసడోనియా ప్రాంతాన్ని వదిలి యుద్ధానికి దండయాత్ర బయలుదేరి ఎన్నో సామ్రాజ్యాలు అలసిపోయిన అలెగ్జాండరు ఈ చిన్న రాజు అయిన పురుషోత్తముడు చేతిలో ఓడిపోయాడు. ఇది జగమెరిగిన సత్యం, చరిత్ర. కాకపోతే చరిత్ర ఏం చెప్తుందంటే, ఇక్కడ చరిత్రలు మొత్తం గూగుల్ చరిత్రలు ఏం చెప్తుందంటే అలెగ్జాండర్ అంట ఈ పురుషోత్తముడి యొక్క వీరగాథ చూసి అవన్నీ చూసి రాజ్యాన్ని ఇన్ని రాజ్యాలు, ఇన్ని స్తూపాలు, ఇంత 80 దేశాలకు పైగా దండయాత్ర చేసినోడు మన భారతదేశం దగ్గరకు వచ్చేసి ఈ సొల్లు కబుర్లు చరిత్రను మార్చడం అంటారు. సో మన ప్రభుత్వాలు కూడా ఆ రోజుల్లో రీసెర్చ్ చేసి ఒక ఫామ్ని, ఒక బుక్కుల్ని రిలీజ్ చేస్తే అనుకోవడానికి ఏం జరగలేదు కాబట్టి అలా చెప్పుకుంటూ పోతుంది. సింపుల్. ఇప్పటికీ ప్రపంచ శాస్త్రవేత్తలు కానీ, తర్వాత జియాలజిస్టులు, భూగర్భ శాస్త్ర నిపుణులు, వీళ్ళందరూ చరిత్రకారులు ఏమంటారంటే అఫ్కోర్స్ ఎస్, అలెగ్జాండరు ప్రపంచాన్ని ప్రపంచం అంటే ఏమీ లేదు, గ్రీసు, ఆ తర్వాత ఈ పర్షియా, ఆ తర్వాత ఈజిప్టు, ఆ ఇండియా, ఇదే ప్రపంచం. ఆ మిగతా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఈ ఆఫ్రికా, ఈ కింద పార్ట్ అంతా ఆటవిక మనుషులు, అవి సంస్కృతులు కాదు, ఆటవిక మనుషులు. సో అందుకే వాళ్ళు అవి ప్రపంచం కింద పరిగణించగలరు. సో ప్రపంచం అంటే ఇదే. సో ఇండియాను సాధించిస్తే అలెగ్జాండర్ విశ్వవిజేతగా అవ్వను, జయించాలనుకున్న కోరికనైతే అవ్వలేదు. ఇది జరిగిన సత్యం. ఏదైనా అవనండి, ఓడిపోయి పాడిపోయిన అలెగ్జాండరు వెనక్కి వచ్చి పురుషోత్తంతో యుద్ధం చేయలేక ముందున్న మగధ సామ్రాజ్యాలను ఓడించలేనని తెలిసి తన భార్య రెక్సోనా సహాయంతో, తన సైనిక సహాయంతో మెసడోనియాకి తిరుగు ప్రయాణం పెడతారు. సో భారతదేశం నుంచి వెళ్తూ చాలా సామాన్లు, నెమలులు అన్నీ తీసుకెళ్తారు. మీకు కనబడుతుంది కదా, అది నేషనల్ మ్యూజియం, అలెగ్జాండర్ మ్యూజియము. రేపు పొద్దున మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అక్కడ లోపల ఏంటేంటి ఉన్నాయో మీకు అర్థమవుతుంది. సో ద గ్రేట్ అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో బాబిలోనియాలో మరణిస్తారు. మీ అందరికీ తెలుసు, చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లేదు, చేతులు పైకెత్తమని చాలా చేశారు. సో అలెగ్జాండర్ ది గ్రేట్. మీరు చూసుకుంటే అలెగ్జాండర్ తీసుకెళ్లిన వస్తువులన్నీ మ్యూజియంతో పాటు అక్కడ మనుషులు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఇక్కడ జిప్సీస్ అంటే మీరు చూస్తున్నారు కదా, పంజాబ్, రాజస్థాన్ ప్రాంతాల్లో నుంచి తీసుకెళ్లారు అలెగ్జాండర్. మెసడోనియా జిప్సీస్ అని అంటారు. జిప్సీలు 2 రకాలు, ఈజిప్ట్ నుంచి వచ్చిన వాళ్ళని జిప్సీలు అని అంటారు, భారతదేశం పంజాబ్ ఈ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళని కూడా జిప్సీలు అని అంటారు. సో ఒకవేళ అలెగ్జాండర్ కనుక పురుషోత్తమును మగధను ఓడించి మన మొత్తం అఖండ భారతదేశాన్ని హస్తగతం చేసుకుంటే ఏమయ్యేది అంటే ఈ ప్రపంచం అంతా గ్రీకుమయం అయ్యేది, మనం గ్రీకులు అయ్యే వాళ్ళం. సో క్రైస్తవ మతం, ఇస్లాం మతం పుట్టేదే కాదు. మొత్తం మీరు చూసుకుంటే వీళ్ళ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో 12 దేవుళ్ళు, మెర్క్యూరీ, మార్క్స్, వేనస్, విలియమ్స్, ఆ తర్వాత జూపిటర్, ఈ 12 దేవుళ్ళు మనం పూజించే వాళ్ళం. వీళ్ళ పవిత్ర గ్రంథం ఒడిస్సీని మనం పట్టించేవాళ్ళం. కానీ అలా జరగలేదు కాబట్టి ఈ గ్రీక్ మతం, ఈ దేవుళ్ళి మతాలు మొత్తం అంతరించుకుపోయింది. క్రైస్తవ మతం, ఇస్లాం మతం కాలక్రమేణా మనం ఎప్పుడూ సైన్స్ పరంగా మాట్లాడుకోవాలి, ఏదో బుక్కులు చదివేసి మాట్లాడుకోకూడదు. జరిగిన టైం లైన్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను, జరిగిన కథ అయితే మీకు చెప్తున్నాను. ఏదైనా అవనేయండి అలెగ్జాండర్ ది గ్రేట్. ఎందుకంటే ప్రపంచంలో ఎంతోమంది గొప్ప చక్రవర్తులు, రాజులు, మహారాజులు ఉండొచ్చు, కానీ ప్రపంచాన్ని జయించాలనే కోరిక, ఆలోచన అనేది ఇతను అక్కడికే వచ్చింది, ఆచరణలో పెట్టారు. సో చాలామందికి ప్రపంచ యాత్ర చేయాలని ఉంటుంది, కానీ నాకు ఉంది, నేను ఆచరణలో పెట్టాను, విజయం సాధించాను. అదే అలెగ్జాండర్ సిద్ధాంతం. ఎనీవే ఈ వీడియో ఎంతటితో సంబంధం, తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు, రాజధాని స్కోపియా, మెసడోనియా దేశం నుంచి. గుడ్ నైట్.